జల్లికట్టు మద్దతుదారుల ఆందోళన కొనసాగిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఉదయం చెన్నై మెరీనా తీరంలో ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులను ఆందోళన విరమించాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే ఆందోళనకారులు తాము ఆందోళన విరమించబోమని చెప్పారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఆందోళనకారులు నిరాకరించి చెన్నై సముద్ర తీరం వైపు మరోవైపు వెళ్లి తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థులపై ఈ చర్యను నిరసిస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు నిరసన జ్వాలలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈ నిరసన జరుగుతోంది. పలు ప్రాంతాల్లో రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించారు. చాలా ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నాయి. అదే విధంగా చెన్నై ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ లో నిలిపి ఉన్నటువంటి వాహనాలకు ఆందోళనకారులు నిప్పి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి 50కి పైగా వాహనాలు ఈ ప్రమాదంలో దగ్ధమైపోయాయి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి ఆ వాహనాలను అక్కడ ఆపుతున్నారు. అలాగే మదురై జిల్లా జల్లికట్టు కేంద్ర బిందువు అయినటువంటి మదురై జిల్లా అలంగానల్లూరులో కూడాను అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం ద్వారా వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి. వారిని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అయితే శ్రీనివాస్, చెప్పండి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులతో అధికారులు ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? విద్యార్థులు ఏమంటున్నారు? విద్యార్థులు అంటే విద్యార్థి సంఘాలుగా కాకుండా వాళ్ళు ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక నాయకత్వం లేనటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉండడంతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నే వాళ్ళు వచ్చి జరుగుతూ ఉన్నారు. ఈ ఉదయం కూడా విద్యార్థులను వీళ్ళు శాంతియుతంగా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విద్యార్థులు తాము చెన్నైలో జరుగుతున్నటువంటి మెరీనా తీరంలో జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలని విరమించుకోవాల్సిందిగా పోలీసులు కోరినప్పటికీ విద్యార్థులు తమకు ఒక 4 గంటల సమయం ఇవ్వండి, తమ న్యాయవాదులతో సంప్రదించి తమ ఆందోళన విరమించే విషయం ప్రకటిస్తాము అని చెప్పినప్పటికీ కూడాను పోలీసులు వారి వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా వారి మీద బలప్రయోగం చేయడంతోనే పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నాట్ ఓన్లీ విద్యార్థులు మాత్రమే కాదు, ప్రస్తుతం సామాన్య ప్రజానికం కూడా రోడ్లపైకి వచ్చి విద్యార్థులకు బాసటగా నిలిచారు. ధన్యవాదాలు శ్రీనివాస్.